సో, మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే గ్యాస్‌కి సంబంధించి యథేచ్ఛగా గ్యా రేషన్, గ్యాస్ అక్రమ రవాణా అయితే జరుగుతూ ఉన్నాయి. గ్యాస్, రేషన్ దందాకు కేంద్రంగా మారిన రాజధానిలో డివిజన్‌కు 8 చొప్పున ప్రతి నెల దాదాపు 1,200 పైగా వాహనాలు పట్టుబడుతూ ఉన్నాయి. అందులో లారీలు, ట్రాలీలు, ప్యాసింజర్ ఆటోలు ఎక్కువగా ఉంటున్నాయి. లబ్ధిదారుల నుంచి సేకరించిన టన్నుల కొద్దీ రేషన్ బియ్యంతో పాటు అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాల నుంచి తరలిస్తున్న వందలాది సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఓ డివిజన్లో పట్టుబడిన వాహనం మరికొద్ది రోజుల్లో మరో చోట అదే తరహాలో దొరికిపోవడం గమనార్హం. కేసులు నమోదు చేసి రేషన్ స్టేషన్ బెయిల్ లభిస్తుండటంతో తిరిగి చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నారు. పట్టుబడిన వాహనం రెండోసారి స్వాధీనం చేసుకుంటే లైసెన్స్ రద్దుకు రవాణా శాఖ ప్రతిపాదించాలని, అప్పుడే వారిలో భయం పెరుగుతుందని చెప్పేసి అంటున్నారన్నమాట. అయితే మొత్తం మీద రేషన్‌కి సంబంధించి ఏటా 1,500 పైగా కేసులు నమోదవుతున్నాయి. రేషన్‌కి సంబంధించి ప్రతి నెల 43,000 మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ డీలర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇలా పంపిణీ చేసిన బియ్యాన్ని పలువురు లబ్ధిదారుల నుంచి కిలో రూ. 10 చొప్పున కొనుగోలు చేస్తూ కర్ణాటక, మహారాష్ట్రకు పంపుతున్నారు. పట్టుబడితే రేషన్ డీలర్లపై నమోదు చేసే 6(a)తో పాటు క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నారు. ఈ విధంగా అంటే ఎవరైతే రేషన్ తీసుకుంటారో వారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇలా దళారులకైతే అమ్మొద్దని చెప్పేసి ప్రభుత్వం అక్కడ హెచ్చరికలు అయితే జారీ చేస్తుందన్నమాట. ఏదో విధంగా ఉపయోగించుకోమని చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ కూడా అమ్మొద్దని చెప్పేసి చెప్తున్నారు. అందుకే వీడియో చేయడం జరిగింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.